మనసు మంచిగా ఉంటే దేవుడు నిజంగా మన దగ్గరికి వస్తాడా? ఒక చిన్న బాలుడి జీవితంలో జరిగిన అద్భుత సంఘటన ఇదే. చివరి వరకు వినండి, మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఎప్పుడో ఒకప్పుడు పచ్చని చెట్లు, చిన్న చిన్న ఇళ్ళు, మంచి మనుషులతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అర్జున్ అనే చిన్న బాలుడు ఉండేవాడు. అర్జున్ చాలా మంచివాడు. అతని ఎవరికి కష్టం వచ్చినా సహాయం చేసేవాడు. ప్రతిరోజూ ఉదయం లేవగానే అతను తన అమ్మకు పనుల్లో సహాయం చేసేవాడు. ఆ తరువాత గ్రామంలోని చిన్న ఆలయానికి వెళ్లేవాడు. అతను దేవుడికి పూలు సమర్పించి ఇలా ప్రార్థించేవాడు: దేవుడా, మా గ్రామం అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరూ బాధపడకూడదు. గ్రామంలో ఉన్న పెద్దవాళ్లు అర్జున్ను చాలా ఇష్టపడేవారు. ఎందుకంటే అతను ఎప్పుడూ అబద్ధం చెప్పడు, ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తాడు. ఒకరోజు సాయంత్రం అర్జున్ అడవిలోనుంచి ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో అతనికొక విచిత్రమైన బంగారు కాంతి కనిపించింది. ఆ కాంతి చెట్ల మధ్యనుంచి వెలుగుతోంది. మొదట అర్జున్కి భయం వేసింది. ఇది ఏమిటి అని అనుకున్నాడు. కాని ఆ కాంతి చాలా ప్రశాంతంగా కనిపించింది. అది అతన్ని పిలుస్తున్నట్టుగా అనిపించింది. అర్జున్ నెమ్మదిగా ఆ కాంతివైపు నడిచాడు. ఒక మృదువైన స్వరం వినిపించింది: బిడ్డా, భయపడకు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. చుట్టూ చూశాడు, కాని ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఆ స్వరం వినిపించింది: నీ హృదయం చాలా పవిత్రం, నీ మంచితనం నిన్నిక్కడికి తీసుకొచ్చింది. అర్జున్ చేతులు జోడించాడు. ఆ స్వరం మళ్ళీ చెప్పింది: నీకు ఏం కావాలో అడుగు. అర్జున్ కొద్దిసేపు ఆలోచించాడు. తరువాత ఇలా అన్నాడు: నాకేమీ అవసరం లేదు. మా గ్రామం అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరూ బాధపడకూడదు. ఆ కాంతి మరింత ప్రకాశించింది. ఆ స్వరం చెప్పింది: నీ కోరిక నెరవేరుతుంది, కాని ముందు నీ మంచితనం నిరూపించాలి. అర్జున్ తల ఊపాడు. అతను ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అర్జున్ స్కూలుకి వెళుతున్నాడు. మధ్యలో ఒక పాత ఇళ్ళు దగ్గర ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. అతను చాలా బలహీనంగా కనిపించాడు. అతని ముఖంలో ఆకలి కనిపించింది. అర్జున్ దగ్గరకు వెళ్ళి అడిగాడు: తాతయ్యా, మీకు బాగోలేదా? వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు: బిడ్డా, నాకు చాలా ఆకలి వేసింది. అర్జున్ ఒక్కసారిగా తన బ్యాగ్ ఓపెన్ చేశాడు. అందులో అతని లంచ్ బాక్స్ ఉంది. అతను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన భోజనం మొత్తం వృద్ధుడికి ఇచ్చాడు. వృద్ధుడు ఆనందంగా తిన్నాడు. తరువాత అర్జున్ను ఆశీర్వదించాడు. ఆ రాత్రి అర్జున్ ఇంట్లో నిద్రపోతున్నాడు. అదే బంగారు కాంతి మళ్లీ కనిపించింది. ఆ కాంతి గ్రామం మొత్తం మీద విరజిమ్మింది. పంటలు బాగా పెరిగాయి. అనారోగ్యంగా ఉన్నవాళ్లు ఆరోగ్యంగా అయ్యారు. గ్రామంలో ఆనందం పెరిగింది. మళ్లీ ఆ స్వరం వినిపించింది: అర్జున్, నువ్వు నిజమైన మంచితనం చూపించావు. నువ్వు స్వార్థం లేకుండా సహాయం చేశావు. నిజమైన భక్తి అంటే దేవుణ్ణి ప్రార్థించడం మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయడం కూడా. అర్జున్ చిరునవ్వు నవ్వాడు. అతను అర్థం చేసుకున్నాడు: దేవుడు మన హృదయంలో ఉంటాడు. ఆ రోజునుంచి అర్జున్ ఇంకా ఎక్కువ మందికి సహాయం చేశాడు. గ్రామం ప్రజలు కూడా మారిపోయారు. అందరూ ఒకరికొకరు సహాయం చేయడం మొదలుపెట్టారు. ఆ గ్రామం సంతోషం, ప్రేమ, మంచితనంతో నిండిపోయింది. పిల్లలు, మన హృదయం మంచిగా ఉంటే దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు. ఇతరులకు సహాయం చెయ్యడం అత్యంత గొప్ప ప్రార్థన. ఈ కథ మీకు నచ్చితే లైక్ చెయ్యండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బై బై పిల్లలూ.